హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ఈరోజు శని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ప్రథమ వివాహ ప్రాప్త నక్షత్రాలు ఏమై ఉంటాయని జనరల్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇంకా వ్యక్తిగత జాతకాన్ని పరిపూర్ణంగా చూసినప్పుడు అనేకమైన విషయాలని మనం డిజైన్ చేసి వివాహ ప్రాప్త విషయాల గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి వారికి చెప్తుంటాం. అయితే ఇక్కడ చాలా మందికి నక్షత్రాలను సెలెక్ట్ చేసుకోవడమే రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులకి ఈ వివాహ జీవితంలో గురి అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ శని కర్మ రిజిస్ట్రీకి చెందినటువంటి వారు ఎవరై ఉంటారంటే ముఖ్యంగా 3 నక్షత్రాల వారిని మనం తీసుకుంటాము. అదేమిటంటే మొదటిది పునరుషు నక్షత్రం. ఈ పునరుషు నక్షత్రం అనేది మిథునములో ఉంటుంది. 1, 2, 3 పాదాలు ఉంటాయి. అదేవిధంగా కర్కాటకంలో పునరుషు నక్షత్రము 4వ పాదంలో ఉంటుంది. 4వ పాదం కూడాను పునరుషు నక్షత్రం ఉంటుంది. అంటే 2 భావాలు మిథునము మరియు కర్కాటకంలో పునరుషు నక్షత్రాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా స్వాతి అనే నక్షత్రం కూడాను శని కర్మాధిష్టి కలిగిన నక్షత్రమే. ఈ స్వాతి అనేది తులాల్లో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. తదుపరి ధనిష్ట నక్షత్రము. ఇది ధనిష్ట అనే నక్షత్రము మకరంలో 1, 2 పాదాలు ఉంటాయి. అలాగే కుంభంలో కూడాను 3, 4 పాదాలు ఉండడం అనేది జరుగుతుంది. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే దీన్ని బోర్డు ద్వారా తెలియజేస్తున్నాం. అయితే ప్రథమ వివాహానికి వెళ్ళాలనుకున్నా, ఏ జాతక పరిశీలన చేయాలనుకున్నా మొదట బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది చేసుకోకపోతే మనకొచ్చే వివాహ ప్రాప్తమే మారిపోతుంది. ఉదాహరణకి ఒకరు పునరుషు నక్షత్రము లగ్న పాయింట్ 3వ పాదంలో పడింది అనుకుంటే అబ్బాయి జాతకంగా మనం చూపిస్తాం. ఒకవేళ పునరుషు నక్షత్రము 4లో పడి ఉంటే అమ్మాయి జాతకంగా చూపిస్తాం. ఒక జాతకం మన దగ్గరికి వస్తా ఉంది, అది అబ్బాయి జాతకము. వారి లగ్నం వచ్చి కర్కాటక లగ్నము పునరుషు నక్షత్రంలో పడింది అంటున్నారు. అయితే చాలా తక్కువ నిమిషాలు, ఒక 2 నిమిషాలు వెనక్కి వెళ్తే అది పునరుషు 3లో పడుతుంది. అయితే పునరుషు 4లో పడడానికి ఒక 12 నిమిషాలు టైం తీసుకుంటుంది. కానీ వారికి లెక్కలు ఏమని కట్టించుంటారంటే సాంప్రదాయ జ్యోతిష్యం చెందినటువంటి వాళ్ళు, మీరు కర్కాటక లగ్నము, మీది మిథున లగ్నం కాదు అనేసి రాసిచ్చుంటారు. ఆ జాతకం మా దగ్గరికి వస్తుంది. అప్పుడు మేమేం చేస్తామంటే లగ్న పాయింట్ 1, 3 పాదాల్లో ఉంటేనే అబ్బాయి జాతకము, 2, 4 పాదాల్లో లగ్న పాయింట్ ఉంటే అమ్మాయి జాతకం అని మేము నిర్ధారణ చేసి, ఈ అబ్బాయి అంటున్నారు కాబట్టి పునరుషు నక్షత్రము 3వ పాదంలోనే ఉండాలి, ఎందుకంటే 2 నిమిషాలు బ్యాక్కి వెళ్తేనే అది కనెక్ట్ అవుతుంది కాబట్టి అని చెప్తాం. లేదండి మాకు ఇంకా కూడా డైలామాలో ఉన్నామండి, మాకు 35 సంవత్సరాలు వస్తా ఉందండి, ఇంతవరకు మాది కర్కాటక లగ్నమా మిథున లగ్నం అని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అడిగిన వారు కూడా ఉన్నారు.
అప్పుడు ఏం చేస్తామంటే మీది మిథున లగ్నం అయితే మీ అమ్మగారి యొక్క పరంపరలో ఇలా ఉంటుంది, మీ మిథున లగ్నం అయితే మీ నాన్నగారి యొక్క పరంపరలా ఇలా ఉంటుంది అనేది మిథున లగ్నానికి 4వ భావము కన్య, 9వ భావము కుంభమని ఆ సంబంధమైన కర్మారీషిని కనెక్ట్ చేసి కొన్ని విషయాలు అడుగుతాం. అవునండి 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 అంటే అప్పుడు వాళ్ళు నమ్మించడానికి మాకైతే తెలుస్తుంది, కానీ వాళ్ళు నమ్మించాలి కదా, వాళ్ళు ఆ సంతృప్తి పొందాలి అనేసి ఓకే అయిన తర్వాత ఆ తర్వాత మిథున లగ్నాన్ని నిర్ణయిస్తాం. యాక్చువల్గా అది మిథున లగ్నమే ఉంటుంది, ఎందుకంటే 3వ పాదంలో కనెక్ట్ అయితేనే అబ్బాయి, ఒకవేళ 2వ పాదంలో కనెక్ట్ అయితే మిథున లగ్నము అమ్మాయి, లేదా 4వ పాదంలో కర్కాటక లగ్నం వస్తే పునరుష నక్షత్రంలో అమ్మాయి, ఇలాంటి నిర్ధారణ చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి లగ్నం అయితే 4వ భావం వచ్చి ఏమిటంటే తుల అవుతుంది. తుల సంబంధమైనటువంటి విషయాలు, అందులో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంబంధాలు, అవి తీసుకున్న నక్షత్ర పాయింట్ని బట్టి వాళ్ళ అమ్మగారు అంటే అమ్మా నాన్న మారరు కదా, అలాంటి విషయాలు. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో వీళ్ళు కరెక్ట్గా లేకపోతే వాళ్ళ నాన్న ప్రొఫెషన్ చెప్తాం. ఇప్పుడు ఈ అబ్బాయి పునరుష నక్షత్రము 3లో పుట్టారు, మిథున లగ్నం అయింది. అప్పుడు అబ్బాయి జాతకంలో 2వ భావము అలాగే 6వ భావం ఏం చెప్తుందంటే వాళ్ళ నాన్న యొక్క ప్రొఫెషన్ చెప్తుంది. అప్పుడు ఆయన చేసే ప్రొఫెషన్ కరెక్ట్ గా చెప్పినప్పుడు అప్పుడు ఇది మిథున లగ్నమే అనేది వాళ్ళ దగ్గర నిర్ధారణ చేస్తాం. వాళ్ళు కర్కాటక లగ్నం అనుకుంటే పునరుష 4 ఉండేకి లేదు, ఇంకా లేటుగా వెళ్తే పుష్యమే 1లోకి వెళ్తుంది. అప్పుడు 2వ భావం వచ్చి సింహం అవుతుంది. అలాగే 6వ భావం తీసుకుంటే ఇక్కడ ధనుస్సు అవుతుంది. అప్పుడు ఈ రెంటికి సంబంధమైనటువంటి ప్రొఫెషన్ లో వాళ్ళ నాన్నగారు ఉన్నారనేది అడుగుతాం. అవునంటే అప్పుడు కర్కాటక లగ్నము పుష్యం 1లోకి వెళ్ళినట్టుగా చూపిస్తాం. అంటే అంత డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇందులో 1, 2, 3 పాదాలు, ఇందులో 1 పాదం, అలాగే ఇందులో 1, 2 పాదాలు, ఇందులో ఇంకా 2 పాదాలు ఇలా ఉంటే వాళ్ళ యొక్క లగ్నాన్ని నిర్వహించడం చాలా క్రిటికల్ గా ఉంటుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఇలాంటప్పుడే వారి వివాహ జీవితం చాలా వరకు డ్యామేజ్ అయిపోతా ఉంటుంది. ఇది మీకు అర్థమైంది నేను భావిస్తున్నాను. తెలియకపోతే మేమేం చేయలేం. ఎందుకంటే మా దగ్గర స్టూడెంట్స్ ఉన్న వారికి అయితే ఇంకా 4 సార్లు చెప్తాం. ఇప్పుడు ఇలాగ 4 సార్లు చెప్తా అంటే ఈ లెసన్ కే సరిపోతుంది. అందుకని మా దగ్గర స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు. అయితే ఆడియో క్లాసులు ఉంటాయి, అది మీరు మా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈ ప్రథమ వివాహ ప్రాప్త పొందనాల గురించి మనము చర్చించేటప్పుడు ఇక్కడ పునరుషు నక్షత్రము అక్కడ నుంచి కనెక్ట్ చేస్తే అది మిథునంలో ఉంటుంది కాబట్టి అది ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే 180 డిగ్రీల్లో జనరల్ గా కనబడేదానికి ధనుసులో కనెక్ట్ అవుతాం. అయితే ధనుసులో ఏ నక్షత్రంతో 180 డిగ్రీ కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. అప్పుడు వచ్చి ఇదేమిటంటే పూర్వాషాఢ 3-4, పూర్వాషాఢ 3-4, ఉత్తరాషాఢ 1వ పాదంతో కనెక్ట్ అవుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం అది ఏంటి 1-2 పాదాలు, పునరుషు 1-2 పాదాలు పూర్వాషాఢ 3-4తోను, పునరుషు 3వ పాదం వచ్చి ఉత్తరాషాఢ 1వ పాదంతో కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ గమనించండి, బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ రెండింటికి ఏమేమి కర్మలు ఉంటాయంటే ఇప్పుడు మీరేం చేస్తారు, పునరుషుకి పూర్వాషాఢ కనెక్ట్ అయింది కాబట్టి పూర్వాషాఢ అనేది శుక్రుని యొక్క అధీన నక్షత్రము జనరల్ గా సాధారణ జ్యోతిషం ప్రకారంగా. అప్పుడు శుక్రుని యొక్క అధీన నక్షత్రాలు ఏంటి, పూర్వాషాఢ, పుబ్బ, భరణి నక్షత్రాల వారితో వివాహం చేస్తారు. అట్లా మనం ఏం చేస్తున్నామంటే ఈ నక్షత్రం యొక్క కర్మ రిజిస్ట్రీ తీసుకుంటాం, ఆ గ్రహ కర్మ రిజిస్ట్రీ తీసుకుంటాం. మనం తీసుకునేది ఏంటంటే ఇది బుధ కర్మ, ఇది వచ్చి గురు కర్మ అనేది తీసుకుంటాం.
అదేవిధంగా పునరుషు 4వ పాదం వచ్చి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే మకరంలో కనెక్ట్ అవుతా ఉంది. మకరంలో కూడాను ఉత్తరాషాఢ 2వ పాదంతో కనెక్ట్ అవుతుంది. ఉత్తరాషాఢ 2వ పాదంతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కూడా గురుకర్మే ఉంది. ఇది కూడా గురుకర్మే. అంటే ఈ యొక్క పునరుషు నక్షత్రానికి వచ్చే భాగస్వామి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి మనం ఏం చేస్తున్నామంటే బుధకర్మ గురుకర్మ తీసుకుంటాం. ఈ బుధకర్మ రిజిస్టర్ అంటే ఒకటి ఉత్తరాషాఢ వచ్చేసింది కాబట్టి ఇంకా 2 నక్షత్రాలు ఏమిటంటే రోహిణి మరియు ఉత్తర, మొత్తం వచ్చి 3 నక్షత్రాలు రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. అలాగే ఇక్కడ వచ్చి ఉత్తరాషాఢ వచ్చేసింది కాబట్టి మరి హస్త మృగశిర అంటే ఈ 6 నక్షత్రాల కలయికతో పునరుష నక్షత్రంలో పుట్టినటువంటి ప్రపంచంలో ఎక్కడ పుట్టిన అమ్మాయి గాని అబ్బాయి గాని వారికి బుధకర్మ గురుకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేస్తే బెస్ట్ గా ఉంటుందని మనం నిర్ధారణ చేస్తాం. ఇది నెంబర్ 1. అక్కడికి అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్వాతి నక్షత్రం తీసుకుందాం. ఇది కూడా శనికర్మే. అయితే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు ఎక్కడున్నాయి? జనరల్ గా తులాలో ఉంది. ఈ తులకి 180 డిగ్రీలు వచ్చే బాక్స్ అయితే చూడాలి. మేషం అనే బాక్స్ వస్తుంది 180 డిగ్రీలో. అయితే 1, 2 పాదాలకి ఈ మేషం అనే బాక్స్ లో ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియాలి. అది మీరు గమనించగలిగితే సక్సెస్ గా మీరు సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ ఏంటి చిత్త 1, 2 తర్వాత కదా స్వాతి 1, 2 చిత్త 3, 4 తర్వాతే కదా 1, 2 స్టార్ట్ అవుతుంది. అప్పుడు చిత్తాకి అశ్విని 1, 2 పోయింది కాబట్టి 1, 2 పాదాలు అశ్విని 3, 4ని కనెక్ట్ చేస్తాయి. అశ్విని 3, 4ని టచ్ చేస్తాయి. 3, 4 స్వాతి 3, 4 పాదాలు వచ్చి భరణి 1, 2ని టచ్ చేస్తుంది. అప్పుడు చూడండి 1, 2 పాదాలు వెళ్ళి నేరుగా ఇక్కడ అశ్విని టచ్ చేస్తా ఉంటే 3, 4 పాదాలు వచ్చి భరణిని టచ్ చేస్తాను. ఈ అశ్విని అనేది ఏమిటంటే సూర్యకర్మ, భరణి అనేది ఏమిటంటే చంద్రకర్మ. అంతేగాని అశ్విని అనేది కేతు అధీన నక్షత్రం కాబట్టి మక మూల నక్షత్రాలు తీసుకోకూడదు. భరణి అనేది శుక్రునికి అధీన నక్షత్రం కాబట్టి పుబ్బ తర్వాత వచ్చి పూర్వాషాఢ తీసుకోకూడదు. అలా తీసుకుని వివాహం చేస్తే ఫెయిల్ అవుతున్నారు. మనం ఏం చేస్తాం? డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మ రిజిస్ట్రీని కనెక్ట్ చేస్తాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అప్పుడు సూర్యుని అదే నక్షత్రాలు ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర అని అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వ. చంద్రుని అదే నక్షత్రాలు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర. ఇవి 4, అవి 4. మొత్తం 8 నక్షత్రాల కలయికతో స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రథమ వివాహం అవడానికి ప్రకృతి పర్మిషన్ ఇచ్చింది, ఆప్షన్ ఇచ్చింది. కానీ మనం ఆప్షన్ ని అవలంబిస్తామా అవలంబించకుండా వదిలేస్తాం అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఇలాగాని వెళ్తే వీళ్ళకి లైఫ్ బాగుంటుంది. ప్రకృతి మనకి ఇచ్చిన పర్మిషన్ అది. తదుపరి ఏం చేస్తామంటే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు తీసుకుంటాం. ఈ మకరం అనే బాక్స్ కి 180 డిగ్రీలో ఉండే బాక్స్ ఏదంటే కర్కాటకం. అయితే 1, 2 అంటే 1, 2 ధనిష్ట నక్షత్రం ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఆశ్లేష 3, 4లో కనెక్ట్ అవుతాం. 3, 4లో కనెక్ట్ అవుతాం. అదేవిధంగా ధనిష్ట 3, 4 పాదాలు ఇవి నేరుగా వెళ్ళి మక 1, 2లో కనెక్ట్ అవుతాం. ఇది మనకు తెలియాలి. ఈ 2 వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతాం. తర్వాత 1, 2 పాదాలు వచ్చి ఆశ్లేషలో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆశ్లేష అనేది ఏంటంటే సూర్యకర్మ అనేది మనకు తెలిసి ఉండాలి. సూర్యకర్మ అంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. మక అనేది ఏంటంటే చంద్రుని కర్మ. ఇది వచ్చి సూర్యకర్మ, ఇది చంద్రకర్మ. చంద్రకర్మ నక్షత్రాలు వచ్చి ఏం తెలుసు కదా? భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర. ఇట్లాగా మనము ఇది ఫండమెంటల్స్. అసలు ఇది తెలియకుండానే మనం ఏం చేయలేం. ఫండమెంటల్స్ ఇవి. ఇక్కడ నుంచి కనెక్ట్ చేయడం ఏబిసిలు నేర్చుకున్నట్టుగా మా దృష్టిలో. ఎందుకంటే మేము ఉత్తరాషాఢ ఉందా దీనికి ఏం కనెక్ట్ అనేది మనకి మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు తెలియాలి కదా ఎట్లా ఇది కనెక్ట్ అవుతా ఉంది. అందుకని ఏం చేస్తామంటే ఇక్కడ ఆశ్లేష నక్షత్రం కనెక్ట్ అవుతా ఉంది. ఎక్కడి నుంచి?
ధనిష్ట 1, 2కి ఆశ్లేష 3, 4. అప్పుడు ఆశ్లేష అనేది మీకు ఇంతవరకు ఏం తెలుసుంటుందంటే బుధునికి అధీన నక్షత్రం కదా. అప్పుడు బుధుని అధీన నక్షత్రాలు ఏంటి? రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ. ఈ మూడింటిని కనెక్ట్ చేసి వివాహానికి వెళ్తే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా కామన్ గా ఏమైనా వచ్చిందా అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు పునరుష నక్షత్రానికి 1, 2, 3, 4 పాదాలకి కామన్ గా గురుకర్మ, బుధకర్మ ఈ రెండింటిని వివాహం చేసుకోవచ్చు అని చెప్పాం. ఓకేనా? అయితే ఇది ఇక్కడ ఏమైందంటే ఒక పునరుష నక్షత్రానికి సపరేట్ అయింది, కానీ ధనిష్ట నక్షత్రానికి సూర్యకర్మ, చంద్రకర్మ, అదే విధంగా స్వాతి నక్షత్రానికి కూడా సూర్యకర్మ, చంద్రకర్మ. అంటే మోస్ట్లీ ఏమవుతుంటే ఈ రెండు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే శనికర్మారిష్టి కలిగినటువంటి వారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నా గానీ వారికి సూర్యకర్మ, చంద్రకర్మతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. కావాలంటే చూడొచ్చు. పునరుషుకి మాత్రమే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ కలిసింది. అప్పుడు రోహిణి, ఉత్తర, హస్త, మృగశిర ఇలా తీసుకున్నాం. దీనికి సపరేట్ అయింది. కానీ స్వాతికి గాని ధనిష్ట కానీ కామన్ గా సూర్యకర్మ రిష్టి, చంద్రకర్మ రిష్టి వచ్చింది. కాబట్టి మనం ఎక్కువ పర్సంటేజ్ ఈ రెండింటికి ఇస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే శనికర్మ రిష్టితో పుట్టినటువంటి వారు ఎవరున్నా గానీ వారికి వచ్చే భాగస్వామి, అపోనెంట్ ఈ సూర్యకర్మ, చంద్రకర్మతో వచ్చినా గానీ వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ పునరుషు అనేది పర్టికులర్ గా మనం తీసుకోగలిగితే అప్పుడేమవుతుందంటే బుధకర్మ మరియు గురుకర్మ నక్షత్రాల వాళ్ళతో వివాహం చేస్తే బాగుంటుంది. సరే, ఇక్కడ ఏమైనా కానీ మనము ఒక నక్షత్రం వారితో ఇంకొక నక్షత్రం వాళ్ళు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు పునరుష నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రం మన డిఎన్ఏలో చెప్పడం లేదు. స్వాతి నక్షత్రానికి అయితే చెప్తాం. అదేమిటంటే పుష్యమి అనే నక్షత్రంతో వివాహం చేయకూడదు. పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి స్వాతిని ఇచ్చి చేయకూడదు, స్వాతిలో పుట్టినటువంటి వారికి పుష్యమి ఇచ్చి చేయకూడదు. అది ఎలా చూడాలంటే రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రము, లగ్నాధిపతి పడిన నక్షత్రాలు ఈ రెంటికి ఆపోజిట్ గా ఉంటాయనేసి మనము చూసి నిర్ణయించాలి. ఓకే, ఈ విధంగా మనము డిసైడ్ చేసి ఈ శనికర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త నక్షత్రాలు మనం డిసైడ్ చేస్తాం. ఇంతతో అయిపోలేదు. దీనికి ఫర్దర్ గా మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా ఏ రాశి, ఏ లగ్నము అనేది డిసైడ్ చేస్తాం. లగ్నంలో ఏ గ్రహాలు ఉంటాయి, లేదా లగ్నాధిపతితో ఏ గ్రహాలు ఉండాలి, భావ సంబంధం ఏమిటి, ఇవన్నీ కూడాను మనము పర్టికులర్ గా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మిగిలిన విషయాలు చెప్తాం. అలా చెప్పినప్పుడు వారు ఎదుటికి వచ్చినటువంటి వాళ్ళకి అది రుచించవచ్చు, రుచించకుండా పోవచ్చు. కానీ ఇది మాత్రమే ఆప్షను. ఆ బౌండరీని దాటి మీరు వెళ్ళకూడదు. అలా బౌండరీని దాటి మీరు కానీ ఇప్పుడు నేను చెప్పిన బౌండరీని దాటి కానీ ఈ నక్షత్రాలు కాకుండా, ఈ నక్షత్రం అసలే లేకుండా మొత్తం వేరే నక్షత్రాల వారితో కానీ వివాహం చేసుకుంటే మీరు బౌండరీని దాటేసినట్టు. మనం చెప్పినట్టు నక్షత్రాలతో పాటు వేరే నక్షత్రాలు ఉండొచ్చు, తప్పులేదు. అసలు మన నక్షత్రాలే ఇక్కడ చెప్పిన డిఎన్ఏ కనెక్టివ్ నక్షత్రాలే లేకుండా వేరే నక్షత్రాలే కంప్లీట్ గా ఉండి ఈ వివాహ పొందడానికి వెళ్తే చాలా వరకు ఇబ్బంది పాలవడానికి అవకాశం ఉంటుంది. ఇది దయచేసి గమనించగలరు. శుభం.